హాయ్ ఫ్రెండ్స్, G5 తమిళ్లో రేగై అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. 6 ఎపిసోడ్లు ఒక్కొక్కటి 25 నిమిషాల వరకు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూడాలి. ఈ వెబ్ సిరీస్ ఒక నవల ఆధారంగా తీశారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వెట్రి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. అతను తన కలీగ్ సంధ్యాని ఇష్టపడుతూ ఉంటాడు, లేడీ పోలీస్ ఆఫీసర్. అయితే వీళ్ళిద్దరికి ఒక అన్సాల్వ్డ్ కేసు వస్తుంది. అనుకోకుండా వెట్రి తమ్ముడుగా చూసుకునే ఓ కుర్రాడు హాస్టల్లో దారుణంగా చంపబడతాడు. అతని కేసు సాల్వ్ చేస్తూ అలాంటి హత్యలే వరుసపెట్టి జరుగుతూ ఉంటే దాని వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించడం కోసం వెట్రి ఏం చేశాడు అన్నదే కదా. ఈ 6 ఎపిసోడ్లు పర్వాలేదనిపించేలా సాగాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ బాగుంటుంది. రేగై అంటే మన బొటనవేలి ముద్ర అనుకోండి, ముద్రలు అనుకోవచ్చు తెలుగులో. ఈ వెబ్ సిరీస్ కథ వేలి ముద్రలు కనుక్కోవడంతోనే ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ వెబ్ సిరీస్ అంతా మెడికల్ ట్రయల్స్ చుట్టూ తిరుగుతుంది. దాన్ని దర్శకుడు చాలా చక్కగా కనెక్ట్ చేసి నీట్గా చూపించాడు. అయితే వెట్రి పాత్రలో బాలా హసన్ ఓకే అనిపిస్తాడు, కానీ 1-2 ఎక్స్ప్రెషన్లకే పరిమితం అయిపోయాడు. రొమాంటిక్ సీన్స్లో ఫెయిల్ అయిపోయాడు. సంధ్యా పాత్రలో పవిత్ర జనని ఓకే అనిపిస్తుంది. చూడడానికి నిజంగా సగం మగ లక్షణాలు సగం ఆడ లక్షణాలు కలిస్తేనే పోలీసులు అవుతారు అన్న టైప్లో కరెక్ట్గా సూట్ అయింది. ఇక మరో ప్రధాన పాత్ర పుష్పవల్లి. ఆ పాత్రని వినోదిని ఓకే అనిపించేలా చేసింది. కథ మొత్తాన్ని తిప్పి అముదన్ పాత్ర పోషించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేసిన వాళ్ళ పేర్లేమి నాకు గుర్తులేదు. సో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. వెబ్ సిరీస్ స్పీడ్గానే సాగుతుంది, ఎక్కడ బోర్ కొట్టించదు. దివ్య దినేష్ పాత్రలు కూడా కథను మలుపు తిప్పే పాత్రలే. వాటిని పోషించిన వాళ్ళు కూడా బాగానే చేశారు. ముఖ్యంగా దివ్య పాత్ర పోషించిన వ్యక్తి ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఇది సీరియల్లా అనిపిస్తుంది చూసేటప్పుడు, వెబ్ సిరీస్లో కూడా అనిపించదు. కొన్ని అనవసర సాగతీత అనవసర సన్నివేశాలు ఉంటాయి. ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్కి ఉండాల్సింది టైట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ రెండు ఈ వెబ్ సిరీస్లో లేవు. స్క్రీన్ ప్లే మధ్యలో అనవసర సన్నివేశాలు, సాగతీత సన్నివేశాల వల్ల బోర్ కొట్టిస్తుంది. పర్వాలేదనిపించేలా తీశాడు దర్శకుడు దినకరన్. ఈ వెబ్ సిరీస్ని ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. త్వరలో తెలుగులో రావచ్చు. ప్రస్తుతానికైతే తమిళ్లోనే ఉంది. సబ్ టైటిల్స్లో చూడండి. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?